కాదు, ఎవరైనా సరే ఏ కులంలో పుట్టాలని అనుకుంటారా? అంటే ఎస్సీ కులంలోనే పుట్టకూడదని అనుకుంటారా? మిగతా కులాలు పుట్టాలని అనుకుంటారా? అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కులాల గురించి ఆ విధంగా మాట్లాడతాం సబబని మీరు భావిస్తా ఉన్నారా? పోనీ నువ్వు కానీ నేను కానీ పలానా కులంలో పుట్టాలని మనం పుట్టే ముందు అనుకుంటామా? అది అనేది కాదు, ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా అంటున్నారు. అసలు కులమే లేదు మనకి అని అంటే బాగుంది. కులం లేని సమాజం నిర్మించాలంటే మేము అభినందిస్తాం. అసలు కులాలన్నీ కూడా మనం పుట్టించుకున్నాయి అంటే అభినందిస్తాం. కానీ ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారనేది మాత్రం అది తప్పుకోకుండా ఎస్సీని కించపరిచినట్లే. దాంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. ఆయన కుల అహంకారంతో మాట్లాడుతున్నారు దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తున్నాను. ఒక వారం రోజుల నుంచి చూడండి, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య చిచ్చు పుడుతుందా? మీరేమో కాపు కులానికి రిజర్వేషన్ ఇస్తాన్నారు, ఇవ్వండి. ఇంకో పక్కనేమో మీ ఎమ్మెల్యేతోనేమో కాపులకి ఇస్తానికి వీల్లేదని చెప్పేసి మీ ఎమ్మెల్యేతోనే చెప్పిస్తున్నారు. కనీసం మీ ఎమ్మెల్యేకి మీరు గనక లేదు నువ్వు మాట్లాడేది ఇది పార్టీ స్టాండ్ అని చెప్పినట్లయితే మేము అభినందించేవాళ్ళం. పార్టీ కులాల మధ్య చిచ్చు పెడతలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. ఒక పక్కనేమో కాపు కులాలకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి మేము తప్పకుండా చేస్తామంటున్నాం. ఒక పక్క మేము బలహీన వర్గాలకి ఎటువంటి అన్యాయం జరగకోకుండా రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా నష్టం జరగకోకుండా కాపులకి రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మీరేం చేస్తా ఉన్నారు? మీ ఎమ్మెల్యేతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు, కాపుల్ని బీసీలో చేర్చుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి. మీరా రెచ్చగొడుతుంది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? మీ మేనిఫెస్టో ఏంటి? మొత్తం అన్ని కులాలకి కూడా మీరు చెప్పారు కదా, ప్రతి కులానికి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తారని చెప్పేసి మీ మేనిఫెస్టోలో చెప్పలేదా? మీరేమైనా బలహీన వర్గాలకి ఏమి ఇచ్చారు ఇప్పుడు దాకా? ₹1 అని ఇచ్చారా? గొర్రెల కాపులకు అన్నారు, కలుగీత కార్మికులకు అన్నారు, గాండ్లా అన్నారు, ఎస్టీలో చేరుస్తా అన్నారు. కనీసం ఒక కులాన్ని, గాండ్ల కులం అనుకుంటా నాకు తెలిసి, ఎస్టీలో చేరుస్తానని చెప్పారు. ఎస్సీ చేర్పిస్తానన్నారు. మీరు చేశారా? మీ మేనిఫెస్టోని ఒక చిత్తు కాగితంలాగా భావించి మీరు తొంగలు తొక్కేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు అని ఏ విధంగా అంటారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆ విధంగా చెప్పారా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి? కనీసం మీ ప్రయత్నం చేయాలి కదా, మీరు ప్రయత్నం చేయాలి కదా. మీరు బలహీన వర్గాలకి ఎటువంటి అన్యాయం జరగకోకుండా చేస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడి రాజ్యాంగాన్ని షెడ్యూల్ 9లో చేర్పిస్తానికి ఏమైనా మీరు ప్రయత్నం మొదలుపెట్టారా? మొదలుపెట్టుకోకుండా మీరు ఎప్పుడు మొదలుపెట్టారు? కాపులు దాదాపు 3-4 నెలల క్రితం మేము ఉద్యమం చేస్తాము అని చెప్పేసి చెబితే మీరు కమిషన్ వేసి ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చిత్తశుద్ధి ఎక్కడుంది? 5,000 కోట్లు ఇస్తానారండి, ఆఖరి సంవత్సరం 5,000 కోట్లు ఇచ్చి మేము ఖర్చు పెట్టలేకపోయామని చెప్తారా? నేననేది కమిషన్ వేయాలి. ఒక్క నిమిషం తప్పకుండా చెప్తాను. మా పార్టీ వైఖరి ఒకటే, కాపులకి బలహీన వర్గాలకి ఎటువంటి నష్టం జరగకోకుండా కాపులకి ఏదైతే హామీ ఇచ్చారో మీరు దాన్ని అమలు చేయండి అని చెప్పేసి మేము అంటా ఉన్నాం. బలహీన వర్గాలకి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎటువంటి నష్టం జరగకోకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటూ కాపులకి ఇచ్చిన హామీ నిలబెట్టమని చెప్తున్నాను. మీరు అంటున్నారు కమిషన్ వేయద్దని మేము అంటలా. బలహీన వర్గాల్లో ఉన్న అనుమానం ఏంటంటే 50% రిజర్వేషన్లో కాపులకి ఏమన్నా కల్పిస్తారేమన్నది అనుమానం. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది 50% ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటకూడదని చెప్పేసి. దాటకూడనప్పుడు ఏం చేయాలి? రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో మీరు పొందుపరచడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఎటువంటి ప్రయత్నం చేయకోకుండా, ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో ఎటువంటి ప్రయత్నం చేయకోకుండా మీరు కమిషన్ వేసి కాలయాపన చేయటం అని చెప్పేసి బలహీన వర్గాల్లో కూడా అనుమానాలు రేకెత్తిస్తా ఉన్నారు మీరు. ఇప్పటికే మేమనేది అదే, కేవలం జీవో ఇవ్వమని మేమంటలా. మీకు 50% కంటే రిజర్వేషన్స్ పెంచబడాలంటే కంపల్సరీగా రాజ్యాంగంలో 9వ సెక్షన్లో ఇంక్లూడ్ చేయాలి. అటువంటి ప్రయత్నం మీరు ఏమైనా చేస్తున్నారా? కమిషన్ దాంట్లో భాగం కాదు, అది తప్పు. మీరు
అది కాదు, దాంట్లో భాగం కాదు అది. మీరు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వంతో మీరు ఏమైనా మాట్లాడి, ఇగో మా రాష్ట్రంలో ఇటువంటి సమస్య ఉంది కాబట్టి మీరు ఈసారి పార్లమెంట్లోనో లేకపోతే నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లోనో 50% కంటే అధికంగా ఇవ్వటం కోసం కాపులకి మేము రాజ్యాంగంలో సవరణ తీసుకురావాలని చెప్పేసి మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఏమైనా కోరారా? ఒక పక్క అటువంటి ప్రయత్నం చేయండి. ఇంకో పక్క సరే మీరు కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్ వస్తుంది. ఇప్పటికే చాలా కమిషన్స్ కూడా ఉన్నాయి. మీరు ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా, వాళ్ళు 5% ఇచ్చినా 6% ఎక్కువ ఇవ్వాలి. 50 కంటే ఎక్కువ ఇవ్వాలంటే కంపల్సరీగా మీరు రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో మీరు చేర్చాలి. ఆ ప్రయత్నం చేయకోకుండా మీరు కేవలం కమిషన్ను, జీవోల గురించి మాట్లాడితే సరిపోదు కదా. మీలో చిత్తశుద్ధి లోపించింది. మీ మాటల్లో బలహీన వర్గాలకి, కాపులకి తగాదా పెట్టి మీరు చలిమంట కాగాలని భావిస్తూ ఉన్నారు. అందుకనే మీ మనుషులతో, మీ ఎమ్మెల్యేతో స్పష్టంగా కాపులు చేర్చొద్దు అని డైరెక్ట్గా అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యే కేవలం మా బలహీన వర్గాలకి ఎటువంటి అన్యాయం జరగకూడదు, ఏదైతే మేము ఈరోజు పొందుతున్నామో వాటిలో ఒక్క 0.01% పోయినా కూడా మేము ఉద్యమిస్తామని చెప్తే మనం అర్థం చేసుకోవచ్చు. సో కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు ఈ రాష్ట్రాన్ని అంతా కూడా కులాల మధ్య రణరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పుడు ఎస్సీస్ని అదేవిధంగా కించిపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొన్ని వీడియోస్లో చూపిస్తే కమ్మ కులంలో పుడితేనే పుట్టాలి అనే విధంగా అంటున్నారు. అది మీరు ఒక పక్కనేమో ఎస్సీస్లో పుట్టకూడదు అంటున్నారు, ఇంకో సైడ్ ఏమో ఎటువంటి వీడియోస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఎటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మీరు తీసుకొస్తా ఉన్నారు. ప్రజా రాజధాని అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ కూర్చున్న డయాస్ మీద స్థానిక శాసనసభ్యుడు దళితుడనే కారణంతో కనీసం నువ్వు డయాస్ మీద కూడా స్థానం కల్పించలేదే. నువ్వు కాపులకి నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చాను, హోమ్ మినిస్టర్ ఇచ్చానని చెప్తున్నారు. రాజప్ప గారి హృదయాన్ని అడగండి. కనీస గౌరవం అన్నా సరే హోమ్ డిపార్ట్మెంట్లో ఆయనకు లభిస్తుందా? ఆయన నియోజకవర్గంలో కనీసం ఒక డిఎస్పీని అపాయింట్ చేసుకుంటానికైనా సరే ఆయనకి స్వతంత్రత ఉన్నదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకో పక్క బలహీన వర్గాలు అంటున్నారు. కె కృష్ణమూర్తి గారిని ఏ విధంగా అవమానిస్తున్నారు ఒకసారి చూడండి. రెవెన్యూ మినిస్టర్గా ఉండి భూసేకరణ కార్యక్రమాల్లో రెవెన్యూ మినిస్టర్ని దూరంగా పెట్టే సంస్కృతి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఉంది. ఏ విధంగా కులాల వివక్ష చూపిస్తున్నారు. బలహీన వర్గాల్ని, కాపుల్ని మీరు పావులుగా వాడుకొని మీరు కుర్చీ కోసం ప్రాకులాడుతున్నారు తప్పితే వీళ్ళకి గౌరవం కల్పించాలని కనీసం ఎక్కడ కూడా ప్రయత్నం చేస్తలేదు. ఒకసారి గమనించమని చెప్పేసి మనం చేస్తున్నాను.